హాయ్ హలో అందరికీ. అయితే నేను ఇన్‌స్టాంట్ ఫుడ్స్‌కి చాలా దూరంగా ఉంటా. కానీ ఈరోజు ఎందుకో మీకు ఈ మ్యాగీ చేసి చూపించాలనిపించింది. ఇలాంటి మ్యాగీ కాదండోయ్, ఎగ్ మ్యాగీ చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను, ప్రాసెస్ చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో నుంచి మ్యాగీ అయితే తీసేసుకొని మనం ఇట్లా ముక్కలుగా చుంచుకొని కొంచెం పొడవులో చుంచుకోవాలన్నమాట, పొడవులో. సో అట్లా ఇగో చూపిస్తున్నాను కదా, ఇట్లా మొత్తం పాములు ఉండాలన్నమాట. సో అట్లా ఇక్కడ మంచిగా అందులోకి వాటర్ అయితే అవి మునిగేదాకా వేసుకొని ఇట్లా నురగ వస్తుంది కదా, ఇక మనకు తినే మ్యాగీ లాగా రెడీ అవుతుంది అనేటప్పుడు మనం ఇట్లా వాటర్ అయితే పడేసుకొని అవి పక్కన పెట్టేసుకోవాలి మ్యాగీ అనేది. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకొని అందులో మంచి ఆవాలు జీలకర్ర వేసేయాలి. తర్వాత పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేయాలి. తర్వాత ఆనియన్ కూడా మంచిగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మంచిగా ఒక ఎగ్ అయితే తీసుకొని ఎగ్ కొట్టిపోసుకున్నాను నేను. సో కొంచెం అట్లా ఒక 1 మినిట్ అట్లా ఆగిన తర్వాత అవంతా ఫ్రై అవుతుండగా తర్వాత మొత్తం ఇట్లా స్మాష్ చేసుకోవాలి ఎగ్ని. చూస్తున్నారు కదా, చిన్నగా ఇట్లా స్మాష్ చేయాలి. సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో అలాగే ఎగ్ కూడా మంచిగా అందులోనే ఫ్రై అవ్వాలి. తర్వాత అప్పుడు మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే పింక్ సాల్ట్ వేస్తున్నా కొంచెం లైట్గా. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ చేసుకోవాలి ఎగ్లోకి. సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మ్యాగీ అనేది. సో ఆ మ్యాగీ అయితే తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మనకి మ్యాగీ ప్యాకెట్లో వస్తుంది కదా, ఒక పౌడర్ చిన్న ప్యాకెట్ వస్తుంది, మసాలా ప్యాకెట్ అని. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ ప్యాకెట్ మొత్తం ఇందులోకి మసాలా అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని అందులోకి మనకు సపరేట్ మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక మనకు నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మ్యాగీ యాక్చువల్గా ఇది మ్యాగీ, కానీ నేను నూడిల్స్ ప్రాసెస్లో చేసా, చాలా టేస్టీగా ఉంది. పైనుంచి కొంచెం ఆనియన్ చిన్నగా కట్ చేసేసుకొని వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మ్యాగీ చాలా టేస్టీ.